24 గంటల్లో కేసును ఛేదించాం, నిందితులను పట్టుకున్నాం. ఇది పోలీసుల నుంచి వినిపించే మాట. అయితే నేరాలు మారాయి, నేరాల తీవ్రత మారింది, పోలీసుల విచారణ స్టైలు మారింది. క్షణాల్లో నిందితులను పట్టుకునే అనేక రకాల సాధనాలు, పరికరాలు వచ్చాయి. నేరం జరిగిన గంటల వ్యవధిలోనే అదుపులోకి తేగలుగుతున్నారు. కానీ ఎంతటి పరిజ్ఞానమైనా ఓ కేసులో మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సంవత్సరాలైనా నిందితులను తేల్చలేకపోవడం అనేది వ్యవస్థకు మాయని మచ్చ. ఒక మాజీ మంత్రి సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్, ఆపై మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా. అటువంటి వ్యక్తి హత్య జరిగి 7 సంవత్సరాలు దాటుతోంది. కానీ ఇంతవరకు నిందితులను గుర్తించడం, దోషులను శిక్షించడంలో మన వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. మా నాన్న హత్యను చేసింది వైసీపీ నేతలే అని స్వయంగా వివేకా కుమార్తె సునీత ఆరోపణలు చేస్తున్నా, న్యాయ పోరాటానికి దిగినా ఇంతవరకు దోషులను పట్టుకోలేకపోయారు. అయితే ఇందులో న్యాయం ఎవరివైపు ఉన్నా, ఏ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అధికారం అవినాష్ రెడ్డిని గట్టున పడేసింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్న ఒకే కేసు ముందడుగు వేయలేకపోతోంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ముందుకు కదలకపోవడానికి ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీ అని ఒక ప్రచారం అయితే ఏపీలో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ఏపీలో టీడీపీలో కూటమిలో బీజేపీ ఉంది, మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఈ రెండు పార్టీలకు బలమైన స్నేహితుడిగా పవన్ ఉన్నారు. అయినా సరే వైసీపీతో తెరచాటు స్నేహాన్ని బీజేపీ కొనసాగిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. దానికి అసలు సిసలు ఉదాహరణ వివేకా హత్య కేసు. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ హత్య జరిగి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కేసు దరికి చేరకపోవడానికి కారణం కేంద్రం సాయం లేకుండా ఇది సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగకపోవడం వెనుక అనేక రకాల అనుమానాలున్నాయి. ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఈ కేసు విచారణలో తాత్సారం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. చివరకు వివేకా హత్య కేసులో కుమార్తె అల్లుడు పాత్ర ఉందని కట్టుకథలల్లారు. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి చాలా రకాల ఉదంతాలు నడిచాయి. కానీ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడింది. వ్యతిరేక పార్టీలు కేంద్రంలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. మరి ఇప్పుడెందుకు కేసు ముందుకు సాగడం లేదు? కనీస స్థాయిలో విచారణ ఎందుకు జరగడం లేదు? పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ. అయితే ఇటీవల వివేకా కుమార్తె సునీత ఈ కేసు విచారణ పూర్తి కాలేదని, ఇందులో తెలుసుకోవాల్సిన అసలు వాస్తవాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరి, కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ తదితరులకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కేసు విచారణ మొదటి నుంచి ప్రారంభం కానుందట. కనీసం ఈసారైనా వివేకాపై పడిన గొడ్డలి వేటు ఎవరిదా అని తేల్చకపోతే మాత్రం వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం పోతుంది.